ఇంద్రకీలాద్రిలో ఇంటి దొంగలు హుండీ లెక్కింపులో సిబ్బంది చేతువాటం చూపించింది. అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్గా మార్చే ప్రయత్నం కూడా చేశారు. అనుమానంతో ట్రస్ట్ బోర్డు సభ్యులు తనిఖీలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు సిబ్బంది. 1,25,000 విలువ చేసేటువంటి బంగారం వస్తువులని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపైన ఈవో సీనా నాయక్ కూడా చర్యలకు తీసుకున్నారు. బాధినటువంటి సిబ్బందికి మెమోలు జారీ చేశారు ఈవో. ఇక సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. సో ఇంద్రకీలాద్రి పైన సొంతగా అక్కడ పనిచేసే సిబ్బందే ఇంటి దొంగని ఈశ్వడైన బట్టలంటారు చూసారా. కానీ ఇప్పుడు టెక్నాలజీలో ఎవరైనా సరే డెఫినెట్గా పోలీస్ సైట్ లొంగిపోవాల్సిందే, పట్టుకోవాల్సిందే. అక్కడటువంటి ఒరిజినల్ బంగారాన్ని రోల్డ్ గోల్డ్గా మార్చే ప్రయత్నం చేశారంట. 1,25,000 రూపాయలు విలువ చేసేటువంటి బంగారు వస్తువులని ఆ తనిఖీలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారులు. ఈ ఘటన పైన సీనా నాయక్ కూడా చర్యలకు ఉపక్రమించారు. ఈవో ఆ సిబ్బంది పైన మెమోలు జారీ చేశారు. సో ప్రెజెంట్ సమగ్ర విచారణ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి ఏపీ ఇన్పుడేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. రైట్ కృష్ణమోహన్, ఏం జరిగింది అసలు? అంటే అంత పెద్ద ఆలయము, లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినటువంటి భక్తులు కూడా ఉన్నారు. దాంట్లో అంత పకడ్బందీగా, అంత టెక్నాలజీ పరంగా లెక్కింపు చర్యల్లో కూడా రోల్డ్ గోల్డ్ వస్తువుని జమ చేసే ప్రయత్నం అక్కడ సిబ్బంది చేశారంటే ఎంత చేతివాటం చూపించి అర్థమవుతోంది. నాకు తెలిసి బహుశా ఇప్పటికీ ఇది మొదలేం కాదు, గతంలో కూడా జరిగే ఉంటుంది. సో గతంలో జరిగిన అంశం పైన, ఇప్పుడు జరుగుతున్న అంశాలపైన పూర్తి స్థాయి సమగ్ర విచారణ కూడా ఆదేశించారు. ఏం జరగబోతోంది? ఇంకా ఎటువంటి కీలకమైన విషయాలు బయటపడే అవకాశం ఉంది? కేవలం కింది స్థాయి సిబ్బందేనా, పై స్థాయి అధికారుల్లో కూడా ఈ చేతివాటం ప్రదర్శించిన వాళ్ళు ఉన్నారా? మనోజ్, ఒక్కసారిగా దుర్గగుడి టెంపుల్లో ఎవరైతే భక్తులు ఎంతో నమ్మకంతో అమ్మవారికి బంగారు ఆభరణాలు, వారుకున్న ముక్కుల్ని తీర్చి ప్రయత్నం చేస్తుంటారు. దీన్ని ఆసరాగా తీసుకుని సోమవారం డబ్బులు లెక్కింపులు, లేకపోతే బంగారం లెక్కింపులు ఇవన్నీ జరుగుతున్న సమయంలో కొందరు ఇది నకిలీ బంగారం, ఇది వేస్టేజ్, ఇది పనికిరాదు, ఇవన్నీ పక్కన పెట్టి వీటన్నిటిని కూడా తప్పించేసి వాటితో రోల్డ్ గోల్డ్ నగలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా అక్కడ ఉన్న బోర్డు సభ్యుల్లో 2 సభ్యులు దాన్ని గుర్తించి ఎస్పీఎఫ్ ని, పోలీసుల్ని పిలిపించి అసలు ఏం జరుగుతుంది దీని మీద చూడండి అంటే అది దాదాపుగా 2 లక్షల రూపాయల విలువైన బంగారం నగల్ని కాజేసే ప్రయత్నం చేశారు. ఇది అఫీషియల్ గా బయటపడింది కాబట్టి ఇది జరిగింది అనేది మనకి తెలుస్తోంది. ఇంకా దీని మీద పూర్తి స్థాయి విచారణ ఇంటర్నల్ గా జరుగుతుంది, ఇంకా బయట మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. కానీ దీనికంటే ముందు కూడా ఈ వ్యవహారాలు జరుగుతున్నాయి అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు దీంట్లో అసలు పోలీసులు ఎంతవరకు రంగ ప్రవేశం చేస్తారు, పోలీసుల విచారణ ఏం జరుగుతుంది, లేకపోతే పోలీసుల వ్యవహారాన్ని ఏ విధంగా తీసుకుంటారు అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఓవరాల్ గా ఈ సబ్జెక్టు ఒకటి 1 by 1 బయటకు వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. బంగారు నగల్ని కాజేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుండడం చాలా భక్తులకి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజంగా భక్తులు కూడా చాలా సీరియస్ రియాక్ట్ అవుతున్నారు ఈ వ్యవహారం మీద. అసలు అమ్మవారికి మేము ఎంతో ప్రేమతో, లేకపోతే భక్తులు చాలా కోరికలు నెరవేరానో, లేకపోతే వాళ్ళకున్న మొక్కులు తెలుసుకునేదానికో వీళ్ళందరూ కూడా దుర్గగుడికి వచ్చి అవసరానికి సంబంధించి వాళ్ళ స్థాయికి ఇచ్చిన వస్తువుల్ని అమ్మవారికి ఉండిలో వేయడం ఇవన్నీ కూడా చేస్తుంటారు. వేస్టేజీ అనే ఒక పేరు మీద వీళ్ళు ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. ఇది ఈ ఒక్కసారి కాదు, దీనికి సంబంధించి 4గురికి అంతర్గతంగా నోటీసులు ఇచ్చారు. దాని గతంగా ఎంక్వైరీ కూడా జరుగుతుంది. దీనికంటే ముందు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, ఎంత కాలంగా వ్యవహారాలు జరుగుతున్నాయి అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇది చాలా కాలంగా జరుగుతోంది. ఇది గడిచిన ఇప్పుడు 1 by 1 దుర్గోడ్లో వివాదాలు 1 by 1 వస్తున్న నేపథ్యంలో కొంత సీరియస్ గా వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఫర్దర్ గా దీన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటారు, దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఇష్యూ చాలా కీలకంగానే మారింది. ఎందుకంటే తిరుమల గుడిలో డాలర్స్ దోచుకోవడం, తర్వాత మొన్న గోల్డ్ దోచుకునే ప్రయత్నం చేయడం, తర్వాత ఇప్పుడు దుర్గగుడిలో బంగారాన్ని ఎత్తేసే ప్రయత్నం చేయడం, బంగారం రెడ్ హ్యాండెడ్ గా దొరకడం, దాన్ని ఎస్పీఎఫ్ అండ్ పోలీసులు కూడా వాళ్ళ సమక్షంలోనే వ్యవహారం అంతా కూడా బయటపడడం, అది ఇదంతా కూడా ఇంటర్నల్ గా జరిగిన వ్యవహారాన్ని అయితే ప్రభుత్వం కొంత సీరియస్ గా తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ వ్యవహారం మీద రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి ఈవోతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే ఈవో అందుబాటులోకి రావట్లేదు. ఎందుకంటే ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం, దీని మీద పూర్తి స్థాయి వివరాలతో మీడియా ముందుకు వస్తామని చెప్పి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ
దుర్గగూడి లాంటి సంఘటనలో వ్యవహారం బయటికి రావడం, వ్యవహారం జరగడం మాత్రం కొంత ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది. ఏదైనా ఈ సమస్య దుర్గగూడిలోనే ఇటువంటి వ్యవహారాలు జరగడం, ఇది కేవలం ఒక్కసారి చేతివాటం కాదు. ఇది చాలా కాలంగా ప్రాక్టీస్ గా జరుగుతుంది. ఇది దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీన్ని ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారనేది చూడాలి. ఈ వ్యవహారంలో అధికారులు ఏ విధంగా చేస్తున్నారు, అసలుకి దీంట్లో ఇంటి దొంగలు వ్యవహారం చేతివాటం ఒక్కరోజే ఉందా, లేకపోతే చాలా కాలంగా ఈ వ్యవహారం జరుగుతోందా, అసలుకి ఎందుకు దుర్గగుడికి సంబంధించి వ్యవహారంలో ఇంత ఇష్యూ జరుగుతుంటే ఇప్పుడు దాకా అధికారులు ఎందుకు స్పందించట్లేదు, ఉన్నత స్థాయి అధికారులకి లేకపోతే దుర్గగుడిలో ఉన్న పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులకి దీంట్లో ప్రమేయం ఉందా అనేది కూడా చూడాలి. ఈ వ్యవహారం ఎంతవరకు ముందుకు వెళ్తుందో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కొంత మేజర్ గానే వ్యవహారాన్ని ట్రీట్ చేస్తున్నారు. బహుశా సాయంత్రానికి ఒక కొలికి వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. చాలా వరకు ఇది కేవలం 2 లక్షల వరకు ఇమీడియట్ గా దొరికింది. ఇది కాకుండా ఇంకా ఎంత జరిగింది, ఏ అక్రమాలు జరుగుతున్నాయి, ఇటీవల వరుసగా దుర్గగూడలో ఏదో ఒక సంఘటన జరుగుతోంది. ఈ వ్యవహారం మీద ఈవో సీనా నాయక్ బాధ్యతలు అయితే మెమోలు జారీ చేశారు, కానీ అసలు దొంగలు ఎవరు, ఈ వ్యవహారాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, తెలిసి గమనుంటున్నారా, అక్కడ బోర్డు సభ్యులు ఉన్నారు కాబట్టి ఒక 2 బోర్డు సభ్యులు దీని మీద సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కాబట్టి ఈ వ్యవహారం బయటపడింది, లేకపోతే అది బయటపడకుండానే జరిగిపోతున్న పరిస్థితి. అసలైన బంగారాన్ని పక్కన పెట్టి వేస్టేజ్ రూపంతో గోల్డ్గా బంగారాన్ని తెచ్చిపెట్టే ప్రయత్నం జరుగుతుందా, ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అసలుకి అక్కడ ఎవరైనా గోల్డ్ తనిఖీలు కూడా చేస్తారు. అంటే ఇప్పుడు బంగారం వచ్చిన తర్వాత ఇది ఒరిజినల్ బంగారమా కాదా అనే దానికి అక్కడ తనిఖీ చేసేదానికి కూడా ఒక సిబ్బంది ఉంటారు. వాళ్ళు ఈ వ్యవహారంలో ఎలా నడుపుతున్నారు, వాళ్ళ చేతివాటం ఏమన్నా కనిపిస్తుందా అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మనోజ్. కానీ ఇది కొత్త వ్యవహారం సీరియస్ గానే ఉంది. ఈ సాయంత్రానికల్లా అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది ఏంటి, ఏమైనా పోలీసులు అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా, మెమోలు జారీ చేయడం అంతవరకు కరెక్ట్ కాదు. దాని తర్వాత జరగబోయే ఈ దీంట్లో అసలు ఏం జరుగుతుంది అనే అంశాన్ని ఇవో కూడా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు. చూడాలి ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేది కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా ఇంద్రకీలాద్రిలో అక్కడ వచ్చినటువంటి కానుకలను లెక్కించేటువంటి సిబ్బంది రోల్డ్ గోల్డ్ని తీసి అక్కడి నుంచి ఒరిజినల్ గోల్డ్ని అపహరించే ప్రయత్నం చేశారు. సుమారుగా 1,25,000 విలువ చేసినటువంటి వస్తువులని అపహరిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారులు. దీనిపైన ఆ స్థానిక ఆలయ ఈవో సీనా నాయక్ రియాక్ట్ అయ్యారు, వారికి మెమోలను జారీ చేశారు. దీనిపైన ఇప్పుడే కాదు గతంలో కూడా జరిగిందా, అసలు ఎన్నిసార్లు జరిగింది, ఎంత మొత్తంలో సిబ్బంది ఇటువంటి నిర్వాహకానికి పాల్పడిన దానిపైన పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ కూడా ఆదేశించారు. సో ఆలయాల్లో దేవుడికే శటగోపం పెట్టేటువంటి సిబ్బంది కూడా ఉన్నారు. సిబ్బంది ఏకంగా మనం పరమ పవిత్రంగా ఆ దేవుడిని భావించి దర్శనాలు చేసుకొని పూజలు చేస్తూ కానుకలు ఇస్తూ వస్తూ ఉంటే సిబ్బంది మాత్రం ఏకంగా దేవుడి దగ్గరే ఈ దొంగతనాలకు పాల్పడుతూ చోరీలకు పాల్పడుతూ డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజెంట్ సీనా నాయక్ చర్యలతో ఒక్కసారిగా ఇంద్రకీలాద్రిలో సిబ్బంది మొత్తం కూడా అలర్ట్ అయ్యారు. సో ఆయన తీసుకున్న ఈవోగా ఆయన తీసుకున్న చర్యలు పూర్తి సమగ్ర విచారణ